ఆశ్చర్యకరుడైన దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవుడిచ్చిన పరిశుద్ధ గ్రంథము నుండి ఒక వాక్య భాగాన్ని ధ్యానించేద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. ఈ వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. ఏంటి అని మనం ఆలోచిస్తే పరిశుద్ధ లేఖనం చెప్తుంది, ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులము. దేవుడిచ్చిన పరిశుద్ధ వాక్య భాగంలో దేవుడు సెలవిస్తున్న మాట, మనము ఈ జీవితం మట్టుకే లేక ఈ లోక సంబంధమైన కార్యాల కొరకే యేసుక్రీస్తును వెంబడించే వారమైతే మనంతటి దౌర్భాగ్యులు లేరు అని ఈ వాక్య భావం. ఈ రోజుల్లో మనం సాధారణంగా చూస్తే యేసుక్రీస్తును వెంబడిస్తున్నటువంటి వారి శాతం చూస్తే ఈ లోక సంబంధమైనటువంటి వాటి కొరకే, అనగా యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే అప్పులు పోతాయని, యేసుక్రీస్తుని నమ్ముకుంటే కష్టాలు పోతాయని, యేసుక్రీస్తుని నమ్ముకుంటే సమస్యలు ఉండవని, యేసుక్రీస్తుని నమ్ముకుంటే సమృద్ధిగా ఉంటుందని, యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఈ లోక సంబంధంగా బాగుంటామని ఎక్కువ శాతం, అంటే ఒక 100%లో 90% ప్రభువును వెంబడించేవారు సత్యమైన వాక్యం తెలియని వారే, అంటే పరిశుద్ధ గ్రంథం తెలియని వారే. ఎందుకంటే దాన్ని ఎలా మార్చేశారు అంటే ఈ లోక సంబంధమైనటువంటి జీవన శైలికి ఉపయోగించారు. అసలు యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకోవాల్సి వస్తే ఆయన లోక సంబంధి కాదు, ఆయన పరలోక సంబంధి. ఆయన ఇక్కడ ఉన్న వాటిని ఏ కార్యక్రమాన్ని కూడా చేయుడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏదన్నా నీకు అవసరం తీరాలన్నా, నీ సమస్యలు పోవాలన్నా, నీకున్న ఆర్థిక ఇబ్బందులు లేక నీకున్న అప్పులు, నీకున్న ప్రతి సమస్యను జయించాలంటే కేవలం నీ జ్ఞానంగా తెలివిగా జీవించడమే తప్ప దేవుడు ఇస్తాడు, దేవుడు పంపిస్తాడు అని చెప్పి నువ్వు ఒక మబ్బులో ఉండి దేవుని వాక్యాన్ని కించపరచవద్దు. ఎందుకంటే దేవుడు ఈ లోకానికి వచ్చింది మనకి ఈ లోక సంపద ఇవ్వడానికి కాదు. ఈ లోక సంపద ఇవ్వడానికే యేసయ్య వస్తే, ఈ లోక సంపదే ఇవ్వాలనుకుంటే దేవుడు యేసు చనిపోవాలా, యేసు మరణించాలా సిలువలో? మరి అంతకుముందు ఆయన చనిపోకముందు ఇజ్రాయేల్ ప్రజలకు ఏమైనా లోటు ఉందా? ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు మన్నా పంపించలేదా? ఇజ్రాయేల్ ప్రజలకు ఆహారం పంపించలేదా? ఇజ్రాయేల్ ప్రజలకు వారికి నీళ్లు రప్పించలేదా? మరి అద్భుతాలు చేసిన ఆ దేవుడు సిలువలో మరణించాలా? ఆయన లోకానికి రావాలా? ఆయన లోకానికి రిక్తుడిగా వచ్చి నరుడిగా జన్మించాలా? నీకు ఇల్లు ఇవ్వాలన్నా, పెళ్లి చేయాలన్నా, ఉద్యోగం ఇవ్వాలన్నా, ఆస్తులు ఇవ్వాలన్నా, ఐశ్వర్యాన్ని ఇవ్వాలంటే దేవుడు చనిపోవాలా? ఒకసారి ఆలోచించండి. ఈ పాట వింటున్న సోదరులు గమనించండి. యేసుక్రీస్తు లోక సంపదే మీకు ఇవ్వాలనుకుంటే ఆయన చనిపోనక్కర్లేదు, ఇక్కడ రావక్కర్లేదు. ఆయన పరమ నుండి మనకు పంపించగలరు. అయితే చాలామంది ఈ వాక్యాన్ని పక్కన పెట్టి ఆ ఏదైనా తోటలో సర్పం చెప్పిన సువార్తను పట్టుకుని, సర్పం ఒక మాయ సువార్త చెప్పింది, ఒక అబద్ధ సువార్త చెప్పింది, మీరు ఆ పండు తింటే దేవతల్లాగా మారిపోతారు, ఆ పండు తింటే మీకున్న కోరికలు తీర్చబడతాయి, ఆ పండు తింటే మీరు సమృద్ధిగా ఉంటారు, ఆ పండు తింటే ఐశ్వర్యవంతులైపోతారని ఆశ పుట్టించినటువంటి సువార్త ఏదేనో సర్పం చెప్పిన సువార్త. ప్రియ సోదరి సోదరుడా, దైవ సేవకుడా, ఒకవేళ సువార్తికుడా, నువ్వు సువార్త చెప్పేటప్పుడు ప్రజల్లో ఆశ పుట్టకూడదు, ప్రజల్లోకి ఆశ రాకూడదు. వారి లోపల ఏముండాలంటే నేను సర్వసృష్టికర్త అయిన దేవుడిని చేరుకోవాలని ఆశ పుట్టాలి. నువ్వు సువార్త ప్రకటించేటప్పుడు, నువ్వు సువార్త ప్రకటించేటప్పుడు అది ఉండలేదు. సువార్త ప్రకటిస్తున్నప్పుడు మీరు వారిలో దురాశలు రేపబడుతున్నాయి, వారికున్న ఆశలు రేకెత్తించబడుతున్నాయి, వారికి ఇంకా ఆశలు పెరిగిపోతూ ఉన్నాయి. కారణం ఏంటంటే నీవు ప్రజలను సత్యమైన దేవుని రాజ్య సువార్తలోకి నడిపించడం లేదు. దేవుని రాజ్య సువార్త ఈ లోకాశలు చంపేస్తుంది. దేవుని రాజ్య సువార్త పరంలోకి చూపిస్తుంది. దేవుని రాజ్య సువార్త పరలోకం వైపు మనల్ని తిప్పుతూ ఉంది. అందుకని ప్రభు అంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట, మీరు క్రీస్తునందు కనుక మీరు
మళ్ళా జన్మించిన వారైతే లేక లేపబడిన వారైతే మీరు పైనున్న వాటిని వెతకాలి, అక్కడే మనసు పెట్టాలి. కానీ నాటి క్రైస్తవ సమాజం చాలా అబద్ధములో కొనసాగుతుంది. ఈ సేవకులు ప్రకటిస్తున్న సువార్త కూడా ఏదేందో సర్పము చెప్పిన సువార్తే తప్ప దేవుని చెప్పిన సువార్త కాదు. యెహోవా చెప్పిన సువార్తను విడిచిపెట్టి సర్పం చెప్పిన సువార్తకు ప్రజలు తిరిగినట్టుగా ఈరోజు చాలామందిని మాయ సువార్త చేస్తున్న సేవకులు, అబద్ధాలు ప్రకటిస్తున్న దైవ సేవకులు వాక్య విరుద్ధమైన సువార్త ప్రకటిస్తున్నారు. ప్రజలకు చెప్పండి, యేసును నమ్ముకుంటే శ్రమలు ఉన్నాయని, యేసును నమ్ముకుంటే కరువులు ఉన్నాయని, యేసును నమ్ముకుంటే అప్పులు అవుతాయని, యేసును నమ్ముకుంటే ఇబ్బందులు పడతారని, యేసును నమ్ముకున్న వాడికి వ్యాధులు వస్తాయని తప్పకుండా ప్రకటించండి. ఎందుకంటే ఆయన నమ్ముకుంటం వల్ల, ఆయన నమ్ముకోకపోవటం వల్ల ఈ లోకంలో జరిగేవి జరుగుతూనే ఉంటాయి. కాబట్టి యేసు ప్రభువుని నమ్ముకున్న వాడు డబ్బు బాగా వస్తుంది, ధన సమృద్ధి కలిగి ఉంటాడు అనుకుని కాస్తంత డబ్బు కలగగానే ఎవడన్నా కష్టాల్లో ఉంటే, ఎవడన్నా బాధల్లో ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే వాడిని చిన్న చూపు చూడటం, వీడేదో పాపం చేసి ఉంటాడరా, అందుకే వీడికి అన్నం లేదు, వీడు పాపం చేసి ఉంటాడరా, అప్పులు పాలైపోయాడు, వీడే తప్పు చేసి ఉంటాడరా అని అంటుంటారు చాలామంది. తప్పులు చేస్తే అప్పులు పాలవరు. 73వ కీర్తన చదువుకోండి. 73వ కీర్తనలో ధనము సమృద్ధిగా ఎవడుకుంటుందని చెప్పిందంటే భక్తిహీనులకు ఉంటుందని రాయబడింది. భక్తి చేసేవాడికి, దేవుని కోసం బ్రతికేవాడికి, దేవుని కోసం నిలబడిన వాడికి దయచేసి సమృద్ధి ఉండదని బైబిలే చెప్తుంది. కాబట్టి ఎవరైనా తక్కువగా ఉంటే, ఎవరికైనా సమస్యల్లో ఉంటే, ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వాడిని దేవుడు వదిలిపెట్టేశాడు, వాడికి ఇంక దేవుడు సాయం చేయట్లేదు, వాడికి డబ్బు రావట్లేదంటే వీడు పాపాత్ముడు. ఈ మాటలు క్రైస్తవులు మానుకోవాలి. ఎందుకంటే దేవుడి వాక్యం అది చెప్పలేదు. దేవుని వాక్యం ఏం చెప్పిందంటే ఎంతసేపు దేవుని వాక్యం పైనున్న వాటిని ఎతకమంటుంది కానీ భూ సంబంధమైన వాటిని కాదు. ఇలాంటి బోధ నడుస్తుంది కాబట్టే యేసు ప్రభు వారు ధనవంతుడిని గూర్చి, లాజరుని గూర్చి చెప్పవలసి వచ్చింది. ధనవంతుడు లాజరు కాడ మనం చూస్తే ధనవంతుడు సమృద్ధి కలిగి ఉన్నాడు, మంచి బట్టలు కట్టుకుంటున్నాడు, మంచి తిండి తింటున్నాడు, కావలసిన సుఖాన్ని అనుభవిస్తున్నాడు. మీరు దాన్ని ఏమంటారంటే ఆశీర్వాదం అంటారు. మరి వాడికి ఆశీర్వాదం ఉంటే నరకం ఎందుకు వెళ్ళాడు? వాడు డబ్బు ఉంది కదా, వాడికి ఐశ్వర్యం ఉంది, సుఖం ఉంది, వస్త్రం ఉంది, అన్నీ ఉంది కదా, వాడు నరకం వెళ్ళవలసిన పని ఏంటి? కానీ లాజరుకి ఏమీ లేదు, అవమానం పాలు. అతను ఎంతో హేళనకరంగా ఉన్నాడు, అతనికి వ్యాధి వచ్చింది, అతనికి గాయం కట్టేవారు లేరు, స్వస్థపరిచేవారు లేరు, భయంకరమైన పరిస్థితిని లాజరు ఎదుర్కొంటున్నాడు. ఇందులో ఎవరిని ప్రభు అంగీకరించాడు, ఎవరిని ప్రభు స్వీకరించాడు? ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఈ జీవితం బట్టిగా ప్రభుని నమ్ముకున్న వాళ్ళైతే, ఇప్పుడున్న అవసరాల కొరకు మీరు ప్రభుని వెంబడిస్తుంటే, ఇప్పుడున్న కొన్ని అప్పుల కొరకు, సమస్యల కొరకు వెంబడిస్తుంటే, ఏదో కాస్త ధనం కలగగానే దీవించబడిపోయానని నువ్వు గర్విష్ఠుడు అయిపోయి గర్విస్తుంటే, నాకేమి లోటు లేదు, వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారంటే వాళ్ళు పాపాత్ములు, నాకంతా సమృద్ధిగా వచ్చేస్తుందంటే, నేను ధనవంతుడిని అని నువ్వు గర్విస్తున్నావంటే నిజంగా నీకు వాక్యం తెలలేదు. ఆ ధనవంతుడు కూడా భూమి బాగా పండింది, సమృద్ధిగా పండింది, బాగా ధనవంతుడైపోయాడు, వాడి కళ్ళు మూసుకుపోయి నరకం వెళ్ళిపోయాడు. కాబట్టి ఈరోజు నీకు సమృద్ధి ఉండవచ్చు. ఒకవేళ నీకు సమృద్ధిగా ఉంటే ఇంకా తగ్గించుకోవాలి. సమృద్ధి కలిగి ఉంటే దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఒకటి సహాయం చేయడానికే తప్ప నువ్వు అనుభవించడానికి కాదు. ఇది నువ్వు తిని ఒక్కడవే ఉండటానికి కాదు, 10 మందికి సహాయం చేయడానికే దేవుడు ఉన్నవాళ్ళకి అనగా ఇతరులకు దేవుడు ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు ప్రభుని వెంబడిస్తున్న నా ప్రియ సోదరి సోదరులారా, ఈ జీవితం మట్టికి మీరు యేసుని వెంబడించేవారైతే మీ అంతటి దౌర్భాగ్యులు ఎవరు ఉండరు. కాబట్టి దయచేసి మీరు పైన వాటిని వెతకండి. యేసు ఈ లోకానికి వచ్చింది ఈ లోక సంపద ఇవ్వడానికి కాదు, ఈ లోక అవసరాలు తీర్చడానికి కాదు, ఈ లోక అప్పులు తీర్చడానికి కాదు, రోగాలు తగ్గించడానికి కాదు, పరలోకం చేర్చడానికి వచ్చారు. పాపులను రక్షించడానికి వచ్చారు. ఆయన పరలోకం చేర్చడానికి వచ్చారు. ఆ యేసుని ఎలా మార్చేశారంటే అప్పులు తీర్చేస్తాడు, రోగాలు తీర్చేస్తాడు, ఆ బాధలు తీసేస్తాడు అన్నప్పటికీ ఈ చర్చికి వెళ్ళినటువంటి వారికి ఆ సమస్యలు తీరకపోతే వాళ్ళకున్న భక్తి కాస్త పోయి యేసుప్రభు నాకు ఏం చేయట్లేదు కాబట్టి ఇక నేను చర్చికి రాను అంటారు. మీరు చెప్పేది అబద్ధం కాబట్టి వాళ్ళు మోసపోతున్నారు. ఈరోజు డైరెక్ట్గా చెప్పండి, యేసుని వెంబడించే వారికి కరువులు ఉన్నాయి, యేసుని వెంబడించే వారికి రోగాలు ఉన్నాయి, యేసుని వెంబడించే వారికి సమస్యలు ఉన్నాయి, యేసుని వెంబడించే వారికి అప్పులు పాలవుతారు, కష్టాలు పాలవుతారు. కాబట్టి ఆ దేవుడు కనికరించితే ఒకవేళ నీ తెలివిగా జ్ఞానంగా ఒబ్బుడిగా ఉంటే వాటిని జయించవచ్చు తప్ప దేవుడి భూలోకం అంతటిని సమానంగా పనిచేశాడు.
ఈ లోక సంపద అందరికీ సమానంగా ఇచ్చాడు. గుడికి వచ్చేవాడికి గుడికి రానివాడికి కూడా పంచిపెట్టాడు దేవుడు. ఈ లోక సంపాదన, ఈ లోక ఆస్తి, ఈ లోక ఐశ్వర్యము అందరికీ కలుగుతుంది. కానీ పరలోకము కేవలం మారు మనసు పొందిన వారికి, కేవలం పరలోకం కోసం ఆశించి నూతన జన్మ పొందిన వారికి దొరుకుతుంది. కాబట్టి పరలోకం కావాలంటే భూలోకంలో కష్టాలు భరించాలి, సమస్యలు భరించాలి, కరువులు భరించాలి. యేసులో ఇంకా లోతుగా వెళ్ళే కొద్ది మనకు సమస్యలు ఉంటాయి, లోతుకి వెళ్ళే కొద్ది పరిశోధనలు ఉంటాయి. వాటిని జయించుకుంటూ ముందుకెళ్తే ప్రభు మనం నిలబెట్టుకుంటాడు. కాబట్టి ఈ జీవితం బట్టికి మీరు ప్రభుని నమ్ముకోకండి. ఇక్కడున్న అవసరాల కొరకే ప్రభుని వెంబడించద్దండి. ఇక్కడున్న అవసరాల కొరకు ప్రకటిస్తున్న ప్రతి సేవకుడు కూడా సర్పం చెప్పిన సువార్తే. వాళ్ళు సర్పం ఉంది, ఆ సర్పం యొక్క కుయుక్తి చేత అవ్వను మోసగించినట్లు చాలామందిని మోసగిస్తున్నటువంటి సేవకులు. కాబట్టి ప్రకటించేవాడు ఎట్ట ఆత్మ గలవాడో ప్రతి సేవకుడు గుర్తించాలి. అదే కొరింథీ 11 అధ్యాయం చెప్పేది. ఎందుకంటే సర్పం తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మిమ్మల్ని మోసపరచడానికి వస్తుంది. అదొక అబద్ధ సువార్త పట్టుకొస్తుంది. ఆ సువార్త ఏం చెప్తుందంటే, ఈ పండు తిను నువ్వు దేవతలుగా అయిపోతావు, ఈ పండు తిను ఐశ్వర్యం వస్తుంది, ఈ పండు తిను అప్పులు పోతాయి. ఇలాంటి సర్పం సువార్త నుంచి బయటికి రండి. ప్రభు మిమ్మల్ని విడిపించి రక్షించునుగాక.